విద్యా వైద్యానికే ప్రయారిటీ. ఈ మాటలన్నీ నోటి మాటలు అయిపోతాయి, నీటి మూటలు అయిపోతాయి. నీటి మూటలు నోటి మాటలు అయిపోతానని. విద్యా వైద్యానికే ప్రయారిటీ అట. నిన్న నాకు 11 గంటల రాత్రి వరంగల్ ఎంజిఎం నుండి నరసంపేట తండాకు సంబంధించిన ఒక ఆయన ఫోన్ చేసిండు. ఎంజిఎంలో వైద్య సౌకర్యాలు లేవన్న, 6 నెలల ఒక పసిగుడ్డుకు వైద్యం అందలేదు, దయచేసి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ ఏమంటాడు? వైద్యం అందుతూనే ఉంటుందండి, బెడ్డుకు నేనే ఉండి చూసుకోవాలంటే ఎట్లా అని ఆయన అంటాడు. ఈయనేమంటాడు? విద్యా వైద్యానికే ప్రయారిటీ అని ఈయన అంటాడు. స్కూల్స్ హాస్పిటల్స్ను రెగ్యులర్గా విజిట్ చేయండి. విజిట్ చేసి చూసి రావాలా, లేకపోతే సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూడాలా, వాటిని మెరుగుపరచాలా. గీ రెండింటి మీదనే పడతాం. ఆగుజేరా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సు ఈ రెండింటి సంగతే చూస్తుంది. ముందు విద్య వైద్యం ఈ రెండింటి సంగతే చూస్తుంది. నువ్వు ఎన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లకు పునాదులు వేసినావు ఈ 7 నెలల్లో, ఇక 5 నెలలు అయితే నీ ప్రభుత్వానికి ఏడాది మాసికం అవుతుంది. నిజానికి సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి, కానీ ఏడాది మాసికం చెప్తాం నీకు. నీ ప్రభుత్వానికి ఏడాది మాసికం అవుతుంది. 7 నెలలు గడిచిపోయింది, ఇంకో 5 నెలలు అయితే ఏడాది మాసికం గడుస్తుంది నీ ప్రభుత్వానికి. ఈ మరి ఏడాదిలో ఎన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లకు పునాదులు వేసినావు, ఎన్ని ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కట్టినావు. మొన్న మెడికోవర్ హాస్పిటల్ దగ్గరికి కురికినావు. వాడు ఆంధ్రోడు. మెడికోవర్ హాస్పిటల్ అనేది ఆంధ్రోడు, ఆంధ్ర రెడ్డి వాడు. ఆంధ్ర రెడ్డి హాస్పిటల్ తెలంగాణలో పెట్టించినావు. పెట్టించి అవి జిల్లాలన్నిటికీ విస్తరించాలని నువ్వే కంకణంగా కట్టుకున్నావు. మళ్ళీ విద్యకు వైద్యానికి ప్రయారిటీ అట. వైద్యానికి ప్రయారిటీ ఇచ్చినవి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ని సుందరంగా మార్చి అందులో సకల సౌకర్యాలు పెట్టి వాటిని ఓపెనింగ్ చేయాలి. కానీ మెడికోర్ హాస్పిటల్ లాంటి ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్కి పోయి ప్రైవేట్ ఆసుపత్రులు పీడించండి, ఈ జనాన్ని రక్తం పీల్చండి అని చెప్పి వచ్చినట్టు ఉన్నది. అది మళ్ళా వైద్యానికే ప్రయారిటీ అని ఇక్కడ నువ్వు ఈ డాంబికాలు చెప్తాను.